ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా నాందేడ్లో జన సప్తాహ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్లో ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమాలు. కందుకూరు పట్టణం ఆక్స్ఫర్డ్ జూనియర్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో మాస్టర్స్ ప్రకాష్ లావణ్య దంపతుల గృహంలో పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని నిజామాబాద్ పిఎస్ఎస్ఎం నిర్వహణలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి అధ్యక్షతన 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్స్ తో ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం అందించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలో మొదటి రోజున జ్ఞానదాతలుగా పెర్మనెంట్ మాస్టర్స్ దయానంద్, లక్ష్మారెడ్డి విచ్చేసి అత్యద్భుతంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ ప్రకాష్ లావణ్య దంపతులు, తదితర ధ్యాన మిత్రులు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ఊరు మన ఊరు మనపల్లె 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 ఇంటింటికి ఇంటింటికి గడప గడపకు గడప గడపకు గడప గడపకు మన ఊరు మన ఊరు ధ్యాన జగత్ కి, శాకార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, సిద్ధేశ్వర పిరమిడ్ కి. నిజామాబాద్ జిల్లా నాందేవాడలో మాస్టర్స్ అరుణాబాయి, కళావతి దంపతుల గృహంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సాయిలు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మానవుని నిత్య జీవితంలో జ్ఞానం మరియు ధ్యాన యొక్క ఆవశ్యకతను చక్కటి ఉపమానాలతో వివరించి అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నేనే తప్పు చేస్తా, నువ్వు చేసినావు నిరూపిస్తా, నా మాట పవర్ ఉంటుంది, సత్యములు ఉంటావు, అప్పుడు నీ మాట పనిచేయదు, తర్వాత పని చేస్తుంది మిత్రమా అని ఇంకో మాట చెప్తుంది. మళ్ళీ ఒక్క మాట ఏం చెప్తుంది, ఓ మిత్రమా, నీ కోసం నేను ఇన్ని ఆనందాలు ఇడిసబెట్టేసి భూలోకంకి వస్తున్నా కదా, అక్కడ పోయిన తర్వాత నీకు బాధలు పెట్టుడికి అందరు నన్ను శత్రువుగా చూస్తారు, నిన్ను మిత్రుడిగా చూస్తాడు. ఈ సత్యం తెలుసుకొని ఎక్కువ కాలం జీవించి మిత్రమా అని వాళ్ళిద్దరు భూమి మీదకి వచ్చిండ్రు. అన్నట్టు ఆ లోలోళ్ళు తెలుసా, మన కొడుకులు, మన బిడ్డలు, మన కోడళ్ళు, మన అత్తలు, మన మామలు, మన స్నేహితులు, మన మిత్రులు, మన పక్కోళ్ళు, మన బంధువులు. అర్థమైందే? ఇప్పుడు వాళ్ళు బాధ పెడుతున్నారు అంటే మన ఎదుగుదల కోసం పెడుతుర్రా, లేకుంటే మనకి ఇబ్బందులు పెట్టడానికే? ఎదుగుదల కోసం. ఎందుకు అక్కడ మాట తీసుకున్నాం, మరి వాళ్ళ కష్టాలు బాధలు కోరుకుంటారు. ఈ భూమికి వచ్చినా కదా మనము భూలోకం, మనం జన్మ తీసుకునే 84 లక్షల జన్మలలో శ్రేష్టమైన జన్మ అని తీసుకున్నాం. నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్లో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని మాస్టర్ రాజహంస ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సప్తాహంలో భాగంగా మొదటి రోజున జ్ఞానదాతగా డాక్టర్ శ్రీనివాస్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేసి పత్రిజీ ప్రబోధాలను వివరించారు. అనంతరం చిన్నారులకు ధ్యాన విద్యార్థి పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసని మాత్రమే గమనించాలి. ముక్కులో నుండి బయటకు వస్తున్న గాలిని, లోపలికి వెళ్తున్న గాలిని ఆరోగ్యంగా వస్తే శ్వాసను గమనించాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాస్టర్స్ రామాదేవి, రామిరెడ్డి దంపతులు విచ్చేశారు. మాస్టర్ రామిరెడ్డి తల్లి యొక్క గొప్పతనాన్ని గీతాలాపనతో తెలియజేశారు. ఈ సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళలు తమ చక్కటి గీతాలతో అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అమ్మను ఒకసారి చూపరాదా, రమ్మని నీవైనా చెప్పరాదా, పాపనో నాపైన జాలి లేదా, అమ్మ పాలు త్రా
ఒడిన ఊగలేదు, అమ్మ పాలు త్రాగలేదు, అమ్మ ఒడిన ఊగలేదు. జనని శివకామిని జయ సురకామిని విజయ రూపిణి. అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ కాశీ విశ్వనాథ్ రెడ్డి విచ్చేశారు. కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేయాలి, జ్ఞానాన్ని అందరికీ పంచాలి, అమృతత్వం పొందే పలు మార్గాలు అందరికీ విశదీకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రపంచంలో ఎక్కడ శాశ్వత సుఖం అనేది లేదు, కేవలం తాత్కాలిక సుఖాలే పెట్టాడు పరమాత్ముడు. సృష్టి భిన్నత్వాన్ని పెట్టాడు. సుఖం తర్వాత దుఃఖం ఉంది ప్రపంచంలో, మనం ఎక్కడికి వెళ్ళినా. అందుకే ఇక్కడ ఏం చేయమంటున్నాడు అంటే సత్యసాయి వాడు త్యాగం చేయమంటున్నాడు. త్యాగేన అమృతత్వం మానస, మనసు త్యాగం చేయాలన్నాడు. మరి ఏదాన్ని మనం త్యాగం చేస్తే అమృతత్వం పొందుతాం? మన దగ్గర ధనం సంపాదన ఉంటే మొట్టమొదటిగా 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు మన కోసం, మన కుటుంబం కోసం పెట్టుకొని 10 రూపాయలు సమాజ సేవ కోసం త్యాగం చేయాలి. ఒకటి. ఇంకా 2, రోజుకి 24 గంటల యొక్క సమయం ఉంది. ఆ సమయము మనము కేవలము మన గురించి, మన కుటుంబం గురించి ఆ సమయాన్ని ఖర్చు పెట్టుకొని మిగతా సమయం ఏదైతే ఉందో దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. కందుకూరు పట్టణం ఆక్స్ఫర్డ్ జూనియర్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను కందుకూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార ఆవశ్యకతను తెలియజేశారు. శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయటం ద్వారా ఎటువంటి మార్పులు పొందవచ్చో తెలియజేశారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసధారను గమనిస్తూ ఉండండి. ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు. బీ రిలాక్స్, బీ కంఫర్టబుల్. ధ్యానం అంటే మన లోపలకు మనం ఎరుకుతో చేసే ప్రయాణం. సైలెన్సింగ్ ది మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. స్టిల్లింగ్ ది incessant waves of the mind and dwelling in our pure consciousness is called meditation. Transforming the jungle mind to garden mind is called meditation. Forget your family, caste, job, religion, identity, only breath. వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మాస్టర్ సురేష్ గృహంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కొత్తవారు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి లక్ష్మి గారు మాట్లాడుతూ ధ్యానం సర్వరోగ నివారణి, నిరంతరం ధ్యాన సాధన చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. తదుపరి పాటల ద్వారా అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒక స్త్రీ ఇంట్లో ఇలా దేవతల ధ్యానం చేస్తుంటే ఆ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్. రోజు క్రమంగా ఇంట్లో ఒక స్త్రీ ధ్యానం చేయాలి. ధ్యాస మీద ధ్యాస. 2 నిమిషాలు చూడండి. ఒక్కసారి చూసుకోండి. ఈ ఇంట్లో ధ్యానం చేస్తున్నామంటే ఈ ఇంట్లో ఏ నెగిటివ్ ఉండకుండా ఇలా చేయాలి. ఇలా సామూహిక ధ్యానం చేస్తే ఎంతో మంచిది. ఎంతో శక్తిని పెంచుకునే వాళ్ళం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాలరెడ్డి విచ్చేసి తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. 10 సంవత్సరాల ముందంటే నేను కూడా ఆవేశపడేవాడిని, మీదకి వెలికి తిప్పుకునేవాడిని. వాస్తవం నాకు అర్థమైంది, సత్యం నాకు అవగాహనలోకి వచ్చింది. కాబట్టి ఇది మీ తప్పు కాదు, ఏదో ముందు నేను చేసిన తప్పు, దాని తప్పు నాకు ఫలితం వచ్చింది, నేను స్వీకరించిన అయిపోయింది. ఇక్కడ నుంచి నేను దాని వరకు నేను తీసుకోలేదు. మీరైతే తిట్టారు, ఆ తిట్లు నేను తీసుకోలేదు. ఒకవేళ మీరు ఏదైనా నాకు ఒక కానుక తెచ్చిస్తారనుకో, నాకు ఆ కానుక తెచ్చిచ్చినప్పుడు నేను తీసుకోకపోతే ఎక్కడ పోతుంది అని అడుగుతాను. ఒకవేళ నువ్వు చేసిందే పర్వాలే కర్మ, ఏ కర్మ చేయలేదనుకో, మీరు నన్ను దూషించినారనుకో, ఇప్పుడు కానుక నన్ను తెచ్చిచ్చిన కానుక నేను తీసుకోకపోతే ఏం చేస్తారంటే
మేము ఇంటికి తీసుకుపోతాం. అందుకే మరి ఇప్పుడు మీ దిక్కుడు మీ ఎంతో ఉన్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ప్రసన్న కుమార్ విచ్చేసి తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. ముందు ఎలా ఉంది? పాలు తెల్లగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా అయినాయి? కలర్ మారింది, గోధుమ కలర్గా మారిపోయింది. అంటే కలర్లో మార్పు, తెల్లగా ఉండేటువంటిది కలర్ మార్పు. అందుకే నువ్వు ధ్యానం చేసినట్టయితే నీ మనసులోనే మార్పు, నీ బుద్ధిలో మార్పు, నీ చిత్తంలో మార్పు, నీ అహంకారంలో మార్పు, నీ ఫేస్లో మార్పు, నీ మాటలో మార్పు, నీ చేష్టలో మార్పు, నీ ఆలోచనలో మార్పు. ఇన్ని మార్పులు కలుగుతాయని. ఎప్పుడు మార్పు కలిగితే ఏమవుతుంది? నరత్వం పోయి పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.